చెట్టుకు నీళ్లు పోస్తే పచ్చగా ఇగురు పెట్టి పూలు పూసి కాయలు కాసి చల్లటి నీడనిచ్చినట్టు సర్కారు బడి కూడా గంతేనోళ్ళ బడిలో సౌలతులు మంచిగుండి చక్కటి చదువు చెప్పే టీచర్లు ఉంటే అయిపోయి పిల్లగాళ్ళు ఆణిముత్యాలుగా తయారవుతారు. తల్లిదండ్రులకు వేల రూపాయల ఫీజుల పైసలు కూడా మిగులుతాయి. మనూరు బడిని మనం మంచిగా చేసుకోవాలనే తపనుంటే ఏ ఊరి బడైనా యోగ్గిట్లా మారిపోతుంది. తిమిరి ఇసుమున తైలంబు తీయవచ్చనే సుభాషిత పద్యం యాదుకున్నదా? అంటే గట్టిగా పట్టుబట్టి తనలాడితే ఉష్క నుంచి కూడా నూనె తీయవచ్చు అన్నట్టు గట్టి పట్టుబట్టి బడిని మార్చాలని తనలాడితే ఈ బడి లెక్క కూడా తయారు చేయొచ్చు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెంలో ఉన్న ఈ సర్కారు బడి నిరుటి వరకు వాన పడితే పలపల గులతట్టుండే, పిల్లలు రాక బందెల దొడ్డి ఉన్నట్టుండే. ఇక ఈ బడి అలతు గురించి మన టీవీ9 స్మార్ట్ వార్తలనే సూచించే వరకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సార్కు బడిలో చదివిన పూర్వ విద్యార్థులకు గ్రామస్తులకు కలుపు అన్నట్టయింది. అందుకే అందరూ కూడి తలో చేసి బడిని బాగు చేసుకునే పనిలో ముంగడబడ్డరు. దాతలు ముందుకు వచ్చి పలిగిన బడి గోడలు పెచ్చులు ఉడుతున్న స్లాబ్కు రిపేర్ చేయించారు. ఇంకొందరు రంగులు వేయించారు, ఇంకొందరు కలిసి పరారు గోడ కట్టించారు. పిల్లలు బడంటే పైరపడేటట్టు రంగురంగుల బొమ్మలు వేయించారు. మనూరి పిల్లగాళ్ళు మన సర్కారు బడిలే చదవాలని ఊరి సర్పంచి తోటి వార్డు మెంబర్లు అంతా బడిలో పిల్లగాళ్ళని చేర్పిస్తాను తల్లాడిరు. అట్లా శిథిలమైన బడి నిరుడు మళ్ళా ప్రాణం పోసుకున్నది. ఈ తాప దాతలు పూర్వ విద్యార్థులు అంతా సందాలు వేసుకొని బడికి డెస్క్ బెంచీలను కూడా కొనిచ్చారు. కింద కూర్చునే పిల్లగాళ్ళు ఇప్పుడు బెంచీల మీద కూర్చోబోతున్నామని వాళ్ళకి ఇక పట్టరాని సంబరం అయింది. ఇక ఈ బెంచీల ఓపెనింగ్ కార్యాన్ని కూడా ఘనంగా చేసిరు. లక్షెట్టిపేట ఎస్ఐ ఎంఈఓ సార్లు మేడాలు పోయి రిబ్బన్ గుంజి కటింగ్ చేసిరు. బడి బాగు కోసం చెయ్యి అందించిన ప్రతి ఒక్కరికి ఇక ఊరి సర్పంచ్ వేల దండాలనుకొచ్చాడు. పిల్లగాళ్లకు మంచిగా చదువు చెప్పి సర్కారు బడి మీద నమ్మకాన్ని మళ్ళా నిలబెడతామని టీచర్లు అనుకొచ్చారు.